ముల్కీ ఉద్యమం తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ సంస్థానంలో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఏకైక ఉద్యమం ముల్కీ ఉద్యమం. ఆ ముల్కీ ఉద్యమం యొక్క పూర్వాపరాలేంది, ముల్కీ ఉద్యమం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలేంది, అసలు ఎవరికి లేనటువంటి ముల్కీ మనకే ఎందుకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. అసలు ముల్కీ ఉద్యమం వేరే వాళ్ళకు ఉందా? లేదు, మన ఒక్కలకే ముల్కీ ఉద్యమం ఉంది. రైట్, లెట్ us స్టార్ట్. ముల్కీ ఉద్యమం, ముల్కీ ఉద్యమం, ముల్కీ మూమెంట్ అంటున్నాం. ముల్కీ మూమెంట్ ఏంది అసలు? ముల్కీ ఉద్యమం అంటే ముల్క్ అంటాం, ఏ ముల్క్ హమారా హై అంటాం. ఏ ముల్క్ హమారా హై, ఈ దేశం మాది. ముల్క్ అంటే మేరా ముల్క్ మేరా దేశ్ మేరా ఏ జహా శాంతి కా ఉన్నతి కా అంటాం కదా. ముల్క్ అంటే ఏంది? దేశం. ఏ ముల్క్ హమారా హై, ఈ దేశం మాది. అంటే హైదరాబాద్ అనేది ఒక దేశంగా కీర్తించబడ్డది. ముల్క్ అంటే ఏంది? దేశం. ముల్కీ దేశస్థుడు. ముల్కీ అంటే అర్థం ఏందండి? దేశస్థుడు. ఎక్కడ జరిగింది ఈ పోరాటం? ముల్కీ ఉద్యమం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగింది. ముల్క్ అంటే దేశం, ముల్కీ అంటే దేశస్థుడు. గైర్ ముల్కీ, గైర్ ముల్కీ, గైర్ అంటే పరాయి, గైర్ ముల్కీ అంటే పరాయి దేశస్థుడు. పరాయి దేశస్థుడు. మన భాషలో ముల్క్ అంటే దేశం, ముల్కీ అంటే దేశస్థుడు. దేశస్థుడు అంటే స్థానికుడు. స్థానికుడు అంటే మన భాషలో లోకల్, చంటి. మన భాషలో, మీ భాషలో చంటి. ముల్క్ అంటే దేశం, ముల్కీ అంటే దేశస్థుడు. ఇంగ్లీష్లో అయితే లోకల్, అవునా. మామూలు భాషలో అయితే స్థానికుడు, మీ భాషలో అయితే చంటి, అవునా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చేసిన ఉద్యమం. గైర్ ముల్కీ అంటే అర్థమైంది? నాన్ ముల్కీ. నాన్ ముల్కీ పరాయి ప్రాంతానికి, పరాయి దేశానికి చెందినటువంటి స్థానికేతరుడు అని అర్థం. ఎందుకు జరిగింది ముల్కీ ఉద్యమం? అసలు ఈ ముల్కీ ఉద్యమం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. అసలు ఎక్కడికి వెళ్ళి మొదలైంది ముల్కీ ఉద్యమం అంటే దక్షిణ భారతదేశానికి వద్దాం. దక్షిణ భారతదేశంలో 1323 కంటే ముందు ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరండి. మీరు ఇండియన్ హిస్టరీ చదువుకున్నారు, తెలంగాణ హిస్టరీ చదువుతున్నారు. 1323 కంటే ముందు ఇక్కడ ఎవరు లేరు? ముస్లిమ్స్ ఎవరు లేరు. మళ్ళీ ఎవరున్నారు 1323 కంటే ముందు అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం దక్షిణ భారతదేశం అనండి, లేదంటే హైదరాబాద్ అనండి, లేదా దక్కన్ ప్రాంతం అనండి, లేదా తెలంగాణ ప్రాంతం అనండి, ఏదన్నానండి. క్రీస్తు పూర్వం ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే శాతవాహనులు. ఎవరు పరిపాలించరు? శాతవాహనులు పరిపాలించరు. శాతవాహనులు వేరు. శాతవాహనులు పోయినాక ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు వచ్చారు. ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు వేరు. ఎవరు వచ్చారు? విష్ణు కుండినులు వచ్చారు. ఎవరు వచ్చారు? విష్ణు కుండినులు వచ్చారు. విష్ణు కుండినులు వేరు. విష్ణు కుండినులు వేరు. ఆ తర్వాత బాదామి చాళుక్యులు వచ్చారు. అవునా, బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పరిపాలించారు. వేంగి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, వీళ్ళందరూ కూడా ముదిగొండ చాళుక్యులు, వీళ్ళెవరు కూడా పూర్తిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాలి. ఈ పూర్తిలో ఎంతో కొంత ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే రాష్ట్రకూటులు. ఆ తర్వాత ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు. రాష్ట్రకూట్ల కంటే ఎవరైనా పరిపాలించరు? వేములవాడ చాళుక్యులు పరిపాలించరు. వేములవాడ చాళుక్యులు వేరు. వాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున పరిపాలించింది ఎవరంటే కళ్యాణి చాళుక్యులు. వాళ్ళు మనల్ని పరిపాలించరు. ఎవరు పరిపాలించరు? బాదామి చాళుక్యుల తర్వాత అంత పెద్ద అంటే కాకతీయులు పరిపాలించరు. ఎవరు పరిపాలించరు? కాకతీయులు. అంటే ఈ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిళ్ళు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు. ఇగో ఈ కాకతీయుల కాలంలోనే దక్షిణ భారతదేశంలో దాడులు ప్రారంభమైనవి. 1323 కంటే ముందు ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. ఎవరున్నారంటే ఇగో వీళ్ళున్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిళ్ళు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, వీళ్ళున్నారు. ముస్లిమ్స్ ఎవరు లేరు. 1323లో ఏమైంది? కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిరు. ఎవరు ధ్వంసం చేసిరు? వెల్కమ్ టు
తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 వీళ్ళందరి కోసం తెలంగాణ మూమెంట్, కల్చర్, ప్రీవియస్ క్వశ్చన్స్, 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ వినాయక చవితి సందర్భంగా కేవలం 222K ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఢిల్లీ సుల్తాన్ను ధ్వంసం చేసి ఢిల్లీ సుల్తాన్ రాజైనటువంటి జూనా ఖాన్ ఏం చేసిను, ఈ 1323లో కాకతీయుల్లో చిట్ట చివరి వాడినటువంటి 2వ ప్రతాపరుద్రుని ఏం చేసిను, బందీ చేసిను. వరంగల్ నగరాన్ని ధ్వంసం చేసి ఢిల్లీ సుల్తాన్లంతా ఇక్కడ తిష్ట వేసారు. ఎక్కడ? వరంగల్ నగరాన్ని ధ్వంసం చేసి వరంగల్కి ఏమని పేరు పెట్టిరు, సుల్తాన్పూర్గా నామకరణం చేసిరు. వరంగల్కి ఏమని పేరు పెట్టిరు, సుల్తాన్పూర్గా నామకరణం చేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ చరిత్రను ధ్వంసం చేసింది ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ రాజైనటువంటి జూనా ఖాన్. ఇతన్నే మనం ఏమన్నాం, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నాం. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిండు, 2వ ప్రతాపరుద్రుని బందీ చేసి ఢిల్లీకి తీసుకెళ్తుండు. ఈ అవమానాన్ని భరించలేనటువంటి 2వ ప్రతాపరుద్రుడు ఏం చేసిండు, నర్మదా నదిలో దూకి మరణించింది. దక్షిణ భారతదేశంలో వరంగల్లో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి తెలంగాణ గడ్డపైన ఎవల పరిపాలన ప్రారంభమైంది, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ప్రారంభమైంది. అంటే ముస్లింల పరిపాలన ప్రారంభమైంది. అందరికంటే మొదటగా వచ్చిన ముస్లిమ్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే మేము దక్కనీలం అంటే దక్షిణ భారతదేశంలో మేమే మొదట అడుగుపెట్టినాం కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, దక్కనీలు అన్నారు. అర్థమవుతుందా అండి? సో మొదట వచ్చిన వాళ్ళు ఎవరు, దక్కనీలు. అంటే వీళ్ళ భాషలు ఎవరు, స్థానికులు. అందరికంటే ముందు మేమే వచ్చినాం కాబట్టి మేమే స్థానికులం అన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చిరు వీళ్ళు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిరు. ఏ మతం వీళ్ళది, వీళ్ళ మతం సున్నీ మతం. సున్నీ మతం. సున్నీ మతానికి చెందిన ఢిల్లీ సుల్తాన్లు దక్షిణ భారతదేశానికి వచ్చారు. వాళ్ళని వాళ్ళు ఏమనుకున్నారు, దక్కనీలు అన్నారు. దక్కనీలు అంటే అర్థం ఏంటండి, స్థానికులు అని అర్థం. అంతా బాగానే ఉంది. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన నడిచింది. ఢిల్లీ సుల్తాన్లు వేరు, బహుమనీ సామ్రాజ్యం వచ్చింది. ఏ సామ్రాజ్యం వచ్చింది, బహుమనీ సామ్రాజ్యం వచ్చింది. ఈ బహుమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ హసన్ గంగు స్థాపించింది. ఈ బహుమనీ సామ్రాజ్యంలో ఒక రాజు ఎవరంటే 3వ మహమ్మద్ షా. ఎవరండి, 3వ మహమ్మద్ షా. 3వ మహమ్మద్ షా పరిపాలన నడుస్తుంది. ఎక్కడ, దక్షిణ భారతదేశంలో బహుమనీ సామ్రాజ్యంలో 3వ మహమ్మద్ షా యొక్క పరిపాలన నడుస్తుంది. ఈ 3వ మహమ్మద్ షా పరిపాలన ఎప్పుడుంది, 14వ శతాబ్దంలో ఉంది. 14వ శతాబ్దంలో ఉంది. ఈ 14వ శతాబ్దంలో ఇదే భారతదేశానికి ఇక్కడ నుండి కొంతమంది వలస వచ్చారు. ఎవల కాలంలో, బహుమనీ సామ్రాజ్య రాజైనటువంటి 3వ మహమ్మద్ షా కాలంలో ఎక్కడ నుండి వలస వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్ అనే ప్రాంతం నుండి వలస వచ్చారు. ఇరాన్ అనే ప్రాంతం నుండి ఈ ఆఫ్ఘనిస్తాన్ దాటి పాకిస్తాన్ దాటి దక్షిణ భారతదేశంలోని బీదర్ అనే ప్రాంతానికి వచ్చారు. ఎవరు వచ్చారు, ఇరాన్ అనే ప్రాంతం నుండి కొంతమంది వలస వచ్చారు. ఇగో ఇట్లా వలస వచ్చిన వాళ్ళు ఏమన్నారు అంటే అఫాకీలు అన్నారు. మొదట వచ్చిన వాళ్ళు ఏమన్నారు, దక్కనీలు అన్నారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, 13వ శతాబ్దంలో వచ్చారు. 13వ శతాబ్దంలో ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళను దక్కనీలు అన్నారు. 14వ శతాబ్దంలో ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, అఫాకీలు అన్నారు. అఫాకీ అంటే అర్థమైంది, వలసదారులు, మైగ్రేట్స్. ఎక్కడికి వెళ్ళి మైగ్రేట్ వచ్చారు, ఇరాన్ నుండి దక్షిణ భారతదేశంలోని బీదర్ ప్రాంతానికి 3వ మహమ్మద్ షా కాలంలో వలస వచ్చారు. వీళ్ళని ఏమన్నారు, అఫాకీలు. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే అర్థం ఏంటంటే అఫాకీ అనగా అంటాడు. అఫాకీ అనగా వలసదారులు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు వీళ్ళు, ఇరాన్ నుండి వలస వచ్చారు. ఎక్కడికి వెళ్ళి, ఇరాన్ నుండి వలస వచ్చారు. వీళ్ళని ఏమన్నారు, అఫాకీలు అన్నారు. చలో ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు వలస వచ్చారో వీళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు ముస్లిమ్సే. సమస్య ఎక్కడ మొదలైంది, వీళ్ళ మతం వేరు, వాళ్ళ మతం వేరు. వీళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు ముస్లిమ్సే. ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, ఒకటి సున్నీలు, రెండవది షియాలు. ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు, సున్నీలు. ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు, షియాలు. వీళ్ళ మధ్యలో మత భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఏ మత భేదాభిప్రాయాలు వచ్చినాయి,
షియా మతస్థులు ఖురాన్ని విశ్వసిస్తారు, దేవుడికి రూపం లేదంటారు, అవునా? కానీ సున్నీ మతస్థులు ఖురాన్ని విశ్వసిస్తారు, దేవునికి రూపం లేదంటారు. షియా మతస్థులు ఏం చేస్తారు? దేవుని దూతలను విశ్వసిస్తారు, దేవుని దూతలను విశ్వసిస్తారు. ఈ దేవుని దూతల్ని మనం ఏమంటున్నామండి? సూఫీ సన్యాసులు అంటున్నాం. ఈ దేవుని దూతల్ని మనం ఏమంటున్నాం? సూఫీ సన్యాసులు అంటున్నాం. ఈ దేవుని దూతల్ని ఏమంటున్నాం? సూఫీ సన్యాసులు. ఈ సూఫీ సన్యాసుల యొక్క సమాధుల్ని మనం ఏమంటున్నాం? వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 వీళ్ళందరి కోసం తెలంగాణ మూమెంట్, కల్చర్, ప్రీవియస్ క్వశ్చన్స్, 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ వినాయక చవితి సందర్భంగా కేవలం 222K ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దర్గాలు అంటున్నాం, అవునా? సున్నీ మతస్థులు, షియా మతస్థులు ఏమొచ్చినాయి? భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఇరాన్ వచ్చిన వాళ్ళు ఏ మతస్థులు? షియా మతస్థులు. ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఏ మతస్థులు? సున్నీ మతస్థులు. వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఘర్షణలు ప్రారంభమైనవి. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఎవరికి మధ్య ఘర్షణలు ప్రారంభమైనవి? ఢిల్లీ వాళ్లకు, ఇరాన్ వాళ్లకు ప్రారంభమైనవి. సున్నీలకు, షియాలకు ప్రారంభమైనవి. దక్కనీలకు, అఫాకీలకు మధ్య ప్రారంభమైన. రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే 14వ శతాబ్దంలో ఎవరి మధ్య ముల్కీ నాన్ ముల్కీ గొడవలు ప్రారంభమైన అంటాం. వీళ్ళు స్థానికులు, వీళ్ళు ముల్కీ, వీళ్ళు వలసదారులు నాన్ ముల్కీ. సో ముల్కీ నాన్ ముల్కీ గొడవలు ప్రారంభమైన ఏ శతాబ్దంలో? 14వ శతాబ్దంలో. ఎవరి కాలంలో? 3వ మొహమ్మద్ షా కాలంలో. ఎక్కడ ప్రారంభమైనవి? బీదర్లో ప్రారంభమైనవి. ఎవరికి మధ్య? సున్నీలకు, షియాలకు మధ్య. దక్కనీలకు, అఫాకీలకు మధ్య. సున్నీలకు, షియాలకు మధ్య. ముల్కీలకు, నాన్ ముల్కీలకు మధ్య. స్థానికులకు, వలసదారులకు మధ్య పెద్ద ఎత్తున ఏం ప్రారంభమైనవి? ఘర్షణలు ప్రారంభమైనవి. వాడి ఎగ్జామ్ని ఎట్లా అడగచ్చు. సో 14వ శతాబ్దంలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఏమైంది? గొడవల్లో భాగంగా 3వ మొహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో బీదర్లో ముల్కీ నాన్ ముల్కీ గొడవలు ప్రారంభమైనవి. ఈ గొడవల్లో భాగంగా 1498 ఆ ప్రాంతంలో బీదర్లో ఏం చేశారు? మొహమ్మద్ గవాన్ అనేటటువంటి దివాన్ను హత్య చేశారు. ఏ గొడవలో భాగంగా? బీదర్లో గొడవలు జరిగినాయి. బీదర్లో ముల్కీ నాన్ ముల్కీ గొడవలు జరిగినాయి. ముల్కీ ఉద్యమం. సో ముల్కీ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 14వ శతాబ్దం చివరిలో. 14వ శతాబ్దం చివరిలో. ఎప్పుడు? 1498 ప్రాంతంలో. 14వ శతాబ్దం చివరిలో ఎక్కడ ఘర్షణలు ప్రారంభమైనవి? బీదర్లో ప్రారంభమైనవి. ఎవరికి మధ్యలో? దక్కనీలకు వర్సెస్ అఫాకీలకు మధ్యలో ప్రారంభమైనవి. ముల్కీ ఉద్యమం ఎవరికి ప్రారంభమైంది? 14వ శతాబ్దంలో బీదర్లో ప్రారంభమైంది. దక్కనీలకు, అఫాకీలకు మధ్య ప్రారంభమైంది. ఈ ఘర్షణలు ఎక్కడేమైనాయి? బీదర్లో పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా ఏమైంది? 3వ మొహమ్మద్ షా కాలంలో. ఎవరి కాలంలో? 3వ మహమ్మద్ షా కాలంలో ఘర్షణలు తారాస్థాయికి చేరినాయి. ఈ ఘర్షణలో భాగంగా ఎవరిని హత్య చేశారు? బీదర్లో మొహమ్మద్ గవాన్ హత్య చేయబడ్డాడు. మొహమ్మద్ గవాన్ యొక్క హత్య. ఎవరి మొహమ్మద్ గవాన్? దివాన్ అంటే ఎవరు? ప్రధాని. ఇగో బీదర్లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మొహమ్మద్ గవాన్ని హత్య చేశారు. ఎప్పుడైతే మొహమ్మద్ గవాన్ని హత్య చేసిరో ఇది నచ్చనటువంటి మొహమ్మద్ గవాన్ యొక్క వర్గీయులంతా 3వ మొహమ్మద్ షా పైన కక్ష కట్టిరు. ఇదంతా ఘర్షణలు నీ వల్లే జరిగినాయి అని చెప్పేసి 3వ మొహమ్మద్ షా పైన ఏంది? హత్యకు పన్నాగం జరుగుతుంది. అట్లాంటి తరుణంలో ఇరాన్ నుండి వలస వచ్చినటువంటి కారాకునీల్ తెగకు చెందిన హమ్దం అనే వంశానికి చెందిన కారాకునీల్ అనే తెగకు చెందిన నల్లగొర్రె అనే తెగకు చెందిన ఇరాన్ నుండి కారాకునీల్ తెగ, హమ్దం అనే వంశం,
నల్ల గొర్రె తెగకు చెందినటువంటి కులీ కుతుబ్ షా ఏం చేసిను? అప్పటికే ఇరాన్లో అనేక ఒడిదొడుకులు, అనేక అవమానాలు, అనేక యుక్తులు దాటొచ్చినటువంటి యువకుడైనటువంటి కులీ కుతుబ్ షా ఏం చేసిను? తన యొక్క ప్రతిభా పాఠవాలతోని రాజ్ యొక్క ప్రాణాలను కాపాడింది. కులీ కుతుబ్ షా యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించినటువంటి 3వ మొహమ్మద్ షా ఏం చేసిను? వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 వీళ్ళందరి కోసం తెలంగాణ మూమెంట్, కల్చర్, ప్రీవియస్ క్వశ్చన్స్, 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ వినాయక చవితి సందర్భంగా కేవలం 222K ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గోల్కొండ ప్రాంతానికి తరఫ్దారుగా పంపించింది. ఎక్కడో బతకనీకి వచ్చినటువంటి ఇరాన్ వాళ్ళకి ఏం జరిగింది? పెద్దపీట లభించింది. ఏం లభించింది? పెద్దపీట లభించింది. 1512లో గోల్కొండకు తరఫ్దారుగా ఇన్ఛార్జ్గా, గోల్కొండకు తరఫ్దారుగా ఇరాన్ దేశానికి చెందిన అఫాకి అయిన కులీ కుతుబ్ షాను నియమించారు. 1512లో గోల్కొండకు తరఫ్దారుగా ఇరాన్కు చెందిన అఫాకి అయినటువంటి కులీ కుతుబ్ షాను నియమించారు. ఇది ఎవరికి నచ్చలే? ఇది దక్కనీలకు నచ్చలే. ఇది ఎవరికి నచ్చలే? సున్నీలకు నచ్చలే. ఎక్కడి నుండో వచ్చిన షియా వాడు ఒక రాజ్యానికి అధిపత అని చెప్పేసి అనుకున్నాడు. ఏం జరిగింది? 1512లో ఇతనికి తరఫ్దారుగా నియమించారు. 175 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఎప్పటి వరకు? 1687 వరకు వీళ్ళ పరిపాలన కొనసాగింది. ఎప్పటి వరకు? 1687 వరకు వీళ్ళ పరిపాలన కొనసాగింది. 175 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. 175 సంవత్సరాలు పరిపాలించిన కుతుబ్ షాహీలు ఎన్నడూ కూడా హిందూ ముస్లిం అనే భేదభావాలు చూపించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. కానీ ఘర్షణ ఎవరికి జరిగినాయి? సున్నీలకు షియాలకు మధ్య ఘర్షణలు జరిగినాయి. వీళ్ళు కొట్టుకున్నారు. అంటే ముల్కీ ఉద్యమం మొదటి దశలో ఎవరికి జరిగింది? సున్నీలకు షియాలకు, దక్కనీలకు అఫాకీలకు మధ్య జరిగింది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఎప్పుడైతే 3వ మొహమ్మద్ షా మరణించినో 1518లో వీళ్ళకు నచ్చలే. ఎవరికి నచ్చలే అంటే 3వ మొహమ్మద్ షా మరణం తర్వాత బహుమనీ సామ్రాజ్యం 5 ముక్కలైంది. 3వ మొహమ్మద్ షా మరణం తర్వాత ఏమైంది? బహుమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. ఈ 5 రాజ్యాల్లో ఒక రాజ్యం గోల్కొండ. ఈ గోల్కొండను పరిపాలిస్తుంది షియా మతస్థులు. మిగతా 4 రాజ్యాలను పరిపాలిస్తుందంతా ఎవరు? సున్నీలే. ఈ సున్నీలకు ఏం నచ్చలే? ఒక షియా మతస్థుడు ఈ రాజ్యాన్ని పరిపాలించడం నచ్చలే. కాబట్టి గోల్కొండ పైన కక్ష కట్టుకుని ఉన్నారు. ఔరంగాబాద్ను పరిపాలిస్తున్న వాళ్ళంతా ఏం చేశారు? గోల్కొండ పైన కక్ష కట్టిరు. 175 సంవత్సరాలు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు ఎక్కడ కూడా హిందూ ముస్లిం అనే తేడా రాకుండా చేసుకురు. ఏడుగురు కుతుబ్ షాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా. 175 సంవత్సరాలు పరిపాలించినటువంటి వీళ్ళు ఇక్కడటువంటి హిందువులను తమ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. ఎందుకు అట్లా చూసుకున్నారంటే వీళ్ళకు తెలుసు, మేము ఇరాన్ నుండి వచ్చాము, మేము వలసదారులము, ఇది మా ప్రాంతం కాదు. కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రజలను మేము బాగా చూసుకుంటే ఇక్కడ నుండి మాకు వ్యతిరేకత రాదు అని భావించినటువంటి కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. గోల్కొండ కోటను అభివృద్ధి చేశారు. గోల్కొండ టోమ్స్ నిర్మించారు. ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించారు. హుసేన్ సాగర్ చెరువు నిర్మించారు. చార్మినార్ నిర్మించారు. హైదరాబాద్ నగరానికి పునాది వేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులను తమ బిడ్డల్లాగా భావించి మొహమ్మద్ కులీ కుతుబ్ షా హోలీ పండుగ నాడు నడి వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకునేవాడు. దసరా పండుగ నాడు అలైబలై చేసుకునేవాడు. కాబట్టే మనం హిందువులమైనప్పుడు కూడా వాళ్ళ పండగలైనటువంటి మొహర్రం పండుగను
పీర్ల పండగను ఘనంగా చేసుకున్నాం. మనం అసైదులా అన్నాం, అసైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి అంటూ అసైదులా అన్నాం. కారణం ఏంటంటే 175 సంవత్సరాలు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు ఇక్కడ పరమత సహనాన్ని పాటించారు. హిందూ ముస్లిం అనే తేడా చూపించలేదు, మన పండగలను గౌరవించారు. కాబట్టి మనం కూడా వాళ్ళని గౌరవించాం. వాళ్ళు తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేసారు కాబట్టి మనం వాళ్ళకు మలికి బర్ రాముడనే బిరుదిచ్చిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 వీళ్ళందరి కోసం తెలంగాణ మూమెంట్, కల్చర్, ప్రీవియస్ క్వశ్చన్స్, 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ వినాయక చవితి సందర్భంగా కేవలం 222K ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దారుల్ షిఫా అనే హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన నీటి వసతులను ఏర్పాటు చేశారు. నగరాలను నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను 175 సంవత్సరాల పాటు సుఖశాంతులతో ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకొని ఏ సంస్కృతికి పెద్దపీట వేసిరు? మనకి ఇది ఎగ్జామ్లో అడిగిండు. గంగా జమునా కీ తహజీబ్, గంగా జమునా కీ తహజీబ్ అనే గంగా జమునా కీ తహజీబ్. తహజీబ్ అంటే సంస్కృతి. గంగా జమునా కీ తహజీబ్ కు ప్రాణం పోసిరు. మనకేమడిగాడు? గంగా జమునా కీ తహజీబ్ అంటే అర్థం ఏందాడు? గంగా జమునా కీ తహజీబ్ అంటే హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక. హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక ఏందండి? హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక 175 సంవత్సరాలు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల యొక్క పరిపాలన. కాబట్టి ఈ కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండలో ఎట్లాంటి ఘర్షణలు జరగాలి? ఎప్పుడు ఘర్షణలు మొదలైనవి అంటే 1686లో మళ్ళీ లొల్లి మొదలైంది. 1686లో మళ్ళీ లొల్లి మొదలైంది. ఏం లొల్లి మొదలైంది అంటే చూడండి, ఏం లొల్లి మొదలైంది? కుతుబ్ షాహీల్లో చిట్ట చివరి వాడు, కుతుబ్ షాహీలలో చిట్ట చివరి వాడు, అందరికంటే పరమత సహనాన్ని కలిగినటువంటి వ్యక్తి. కుతుబ్ షాహీలో చిట్ట చివరి వారు ఎవరండి? అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషా ఏం చేసాను? ఇతను అఫాకి అయినప్పటికీ, ఇతను షియా మతస్థుడు అయిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు పెద్దపీట వేసింది. ఎవరికి పెద్దపీట వేసిండు? హిందువులకు పెద్దపీట వేసింది. ఒక అడుగు ముందుకేసి అబుల్ హసన్ తానిషా స్థానికులైనటువంటి హిందువులకు అత్యున్నత పదవులు ఇచ్చింది. మనకి ఎస్ఏ ఎగ్జామ్ అడిగింది. ఏం చేసిండు? అబుల్ హసన్ తానిషా హిందువులైనటువంటి అక్కన్న మాదన్నలకు అత్యున్నత పదవులు ఇచ్చిండు. మాదన్నకు అత్యున్నత పదవులు ఇచ్చిండు. ఈ ఓలకు నచ్చలే. పక్కనున్నటువంటి సున్నీ రాజ్యాలైనటువంటి ఆ 4 రాజ్యాలకు నచ్చలే. బీరార్, ఔరంగాబాద్ ఆ ప్రాంతాలకు నచ్చలే. ఎవరికి పెద్దపీట వేసేసరికి హిందువులకు పెద్దపీట వేసిరు. ఏమిచ్చిరు? అక్కనకు మీర్ జుమ్లా పదవి ఇచ్చిరు. మనకు ఎగ్జామ్ అడిగిండు. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి. మీర్ జుమ్లాకు ఏ శాఖ మంత్రి ఇచ్చిరు? ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిరు. అదేవిధంగా మాదన్నకు అత్యున్నత పదవి ఇచ్చిరు. మాదన్నకు దివాన్ పదవి ఇచ్చిరు. దివాన్ అంటే ప్రధానమంత్రి పదవి ఇచ్చిరు. వీళ్ళ యొక్క అల్లుడు కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్నకి ఏం చేసిరు? పాల్వాంచా ప్రాంత తహసీల్దార్గా నియమించారు. అంటే హిందువులైనటువంటి స్థానికులకు అత్యున్నత పదవులు ఇచ్చారు. ఏం పదవులు ఇచ్చారు? అక్కనకు మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. మాదన్నకు దివాన్ ప్రధానమంత్రి పదవి ఇచ్చారు. కంచర్ల గోపన్నకు పాల్వాంచా ప్రాంత తహసీల్దార్గా నియమించారు. ఎవరివన్నీ చేసింది? కుతుబ్ షాహీలో చిట్ట చివరి వాడైనటువంటి అబుల్ హసన్ తానిషా చేసింది. తానిషా షియా మతానికే గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే చిన్నప్పటి నుండే తానిషా అనే పదానికి అర్థమే మంచి రాజు లేదా బాలముని. ఇది బిరుదండి, బాలముని తని బిరుదు. అప్పుడున్నటువంటి సూఫీ సన్యాసి షారాజుతో కలిసి నివసించింది ఎవరంటే
అబుల్ హసన్ తానిషా, అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు. షారాజు అనే సూఫీ సన్యాసి ఇతనికి తానషా అనే బిరుదిచ్చింది. మంచిరాజు, గొప్పవాడు, బాలముని అనే బిరుదును సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అబుల్ హసన్ తానిషా. పరమత సహనాన్ని పాటించింది కాబట్టే కంచర్ల గోపన్న నిర్మించినటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అక్కడున్నటువంటి ప్రాంతాల్ని కానుకగా ఇచ్చింది. శంకరగిరి మాన్యాలను రాసి ఇచ్చిన అబుల్ హసన్ తానిషా ఒక ముస్లిం రాజే ఉండి శంకరగిరి మాన్యాలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామికి దానంగా ఇచ్చింది ఎవరంటే అబుల్ హసన్ తానిషా. ఇతని కాలంలోనే భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నిర్మించబడ్డది. ఇతని కాలంలోనే కబీర్ అనేటటువంటి సూఫీ సన్యాసులు వచ్చారు. ఇతని కాలంలోనే శివాజీ హైదరాబాద్ను సందర్శించారు. ఇదంతా ఎవరికి నచ్చలేదు? ఇక్కడ ఉన్నటువంటి సున్నీలకు ఇదంతా నచ్చలేదు. శివాజీతో దగ్గర సంబంధాలు కలిగి ఉండడం, హిందువులకు పెద్దపీట వేయడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, ఈ నచ్చనటువంటి సున్నీ రాజ్యాలు ఏం చేసినాయి? ఎవరిపైన కక్ష కట్టినాయి? ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ రాజ్యం పైన కక్ష కట్టి ఎవరిని హత్య చేసినాయి? ఇక్కడ ఉన్నటువంటి అక్కన్న మాదన్నలను హత్య చేసినాయి. ఏ గొడవలో భాగంగా? ముల్కీ నాన్ ముల్కీ గొడవల్లో భాగంగా 16వ శతాబ్దంలో ఎవరిని హత్య చేసిరు? మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది. ఎవరు హత్య చేసిరు? అక్కన్న మాదన్నలను అతి కిరాతకంగా గోల్కొండలో హత్య చేసిరు. మళ్ళీ ఏం స్టార్ట్ అయినాయి? ముల్కీ నాన్ ముల్కీ గొడవలు ప్రారంభం. మొదట ముల్కీ ఘర్షణలు ఎక్కడ జరిగినాయి నాన్న? మొదట ముల్కీ ఘర్షణలు బీదర్లో జరిగినాయి. ఎవరని చంపిర్రు? మొహమ్మద్ గవాన్ని చంపిర్రు. ఎప్పుడు? 1498 ఆ ప్రాంతం. నంబర్ 2. మళ్ళీ ముల్కీ ఘర్షణ రెండోసారి జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? ముల్కీ గొడవలు మళ్ళీ జరిగినాయి. ఎక్కడ జరిగినాయి ముల్కీ గొడవలు అంటే? గోల్కొండలో జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? గోల్కొండలో జరిగినాయి. గోల్కొండలో ఎవరు హత్య చేసిరు? అక్కన్న మాదన్నలను హత్య చేసిరు. ఎప్పుడు హత్య చేసిరు? 1686లో అక్కన్న మాదన్నలను ముల్కీ నాన్ ముల్కీ గొడవల్లో భాగంగా హత్య చేసిరు. 1687లో అబుల్ హసన్ తానిషాను బందీ చేసి దౌలతాబాద్ కోటలో బందీ చేసి పడేసి ఔరంగజేబ్ ఏం చేసిను? ఈ ప్రాంతాన్ని పూర్తిగా తన హస్తగతం చేసేసుకున్నాడు. ఖేల్కతం దుకాన్ బంద్. ఇవి మొదటి దశ ముల్కీ ఉద్యమం. ఇది ఫస్ట్ ఫేజ్. మొదటి దశ ముల్కీ ఉద్యమం అంటే మొదటి దశ ముల్కీ ఉద్యమం ఉందంటే ఎవరు చనిపోయారు? బీదర్లో మొహమ్మద్ గవాన్ చనిపోయాడు. గోల్కొండలో అక్కన్న మాదన్లు 1686లో హత్య చేయబడ్డారు. మనకి ఎగ్జామ్లు ఏమడిగాడు? అక్కన్న మాదన్లు ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కన్న మాదన్లు ఏ ఆలయాన్ని నిర్మించారు? గోల్కొండలో జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. గోల్కొండలో జగదాంబిక ఆలయాన్ని నిర్మించింది ఎవరు? అక్కన్న మాదన్నలు. గోల్కొండలో జగదాంబిక ఆలయాన్ని నిర్మించరు. తెలంగాణలో తొలి బోనాలు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి? గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి బోనాల నుండే ప్రారంభమవుతాయి. Audio Jungle.